పూరి జగన్నాథ రథోత్సవం ప్రపంచ ప్రసిద్ధి పొందింది. వేలాది మంది భక్తులు పాల్గొనే ఈ రథయాత్రలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర వేరువేరు రథాల్లో ఊరేగుతారు. భార్యా సమేతుడైన దైవాన్ని కాకుండా తోబుట్టువులతో కలిసి ఉన్న స్వామిని అర్చించడం జగన్నాథ క్షేత్రంలోనే కనిపిస్తుంది. ఉత్తరాన బద్రీనారాయణుడు, పశ్చిమాన ద్వారకాధీశుడు, దక్షిణాన శ్రీరంగనాథుడు, తూర్పున జగన్నాథుడు ఈ భారతభూమికి రక్షకులు. సకల జగత్తును పాలించే పరమాత్ముడే ఈ జగన్నాథుడు. ఏటా ఆషాఢ మాసంలో జరిగే జగన్నాథ రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఏ క్షేత్రంలో అయినా ఉత్సవమూర్తులను ఊరేగిస్తారు. పూరీ క్షేత్రంలో మాత్రం మూల విరాట్టులే రథాలను అధిరోహిస్తారు. అన్నగారైన బలభద్రుడు చిట్టి చెల్లెలు సుభద్రతో కలిసి వేప చక్ర విగ్రహ రూపంలో నిత్య పూజలు అందుకునే జగన్నాథునికి ఆషాఢ మాసం 2వ రోజున రథయాత్ర జరుగుతుంది. రథయాత్ర జరిగే రోజు ఉదయం గర్భాలయంలోని మూల విరాట్టులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం బయటకు తీసుకొస్తారు. ఈ వేడుకనే పొహండి అంటారు. ఈ ముగ్గురు దేవతలతో పాటు నిలువెత్తు కర్ర ఆకారంలో ఉన్న సుదర్శన చక్రాన్ని కూడా సుభద్రాదేవి రథంలో అధిష్టింపజేస్తారు. పోహండి సమయంలో కులమతాలకు అతీతంగా సామాన్యులకు సైతం మూలమూర్తులను తాకే అవకాశం లభిస్తుంది. పూరి ప్రధాన ఆలయంలోకి హైందవేతరులకు ప్రవేశం ఉండదు. కానీ గుండీచా మందిరంలోకి ఏ మతం వారైనా ప్రవేశించి జగన్నాథ దర్శనం చేసుకోవచ్చు. ఈ 9 రోజులు గుండీచా మందిరంలోనే ఉండి జగన్నాథుడు భక్తుల కోరికలు తీర్చడానికి ఎల్లప్పుడూ ముందుంటాడు. జై జగన్నాథ్.